నేను ఒప్పుకోను. రైట్ సంజీవ్ గారు, ఎందుకు మరి రాజాసాబ్ మీద అసలు ఎన్నో ఏళ్ల నుంచి కూడా చాలా హైప్ క్రియేట్ చేశారు, యాడ్స్ కానీ అది కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ అవన్నీ కూడా బాగానే చేసుకున్నారు, ప్రమోషన్స్ బాగానే చేసుకున్నారు. ఎందుకు రాజాసాబ్ తీవ్రంగా అందరినీ నిరాశపరిచింది? అంటే ఆ హైప్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక నెగిటివ్ పాయింట్ యాడ్ అయిందా వాళ్ళకి? యాక్చువల్గా చెప్పాలంటే అండి, ఇప్పుడు నవడేస్ మూవీస్ అనేది దే ఆర్ గెటింగ్ కన్ఫైన్ టు ఫస్ట్ 1 వీక్ ఆర్ 10 days. ఇంత ముందులాగా లాంగ్ రన్ లేదు. 100% ఏ చిన్న మూవీ తీసినా కూడా అందరి ఒక మూవీ మేకర్ యాంగ్జైటీ అనేది టు క్రియేట్ ఎ బస్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ నెసెసరీ నవడేస్. ఎందుకంటే ఆ ఫస్ట్ 3 days నిలబెట్టి ఒక హైప్ క్రియేట్ చేస్తేనే రిమైనింగ్ 7 days ఆర్ 10 days ఆర్ 15 days రన్ ఉంటుంది. ఇప్పుడు ఆ బజ్ క్రియేట్ చేయకపోతే మరి ఎలా ఆడియన్స్ ని మనం ఎలా బజ్ క్రియేట్ చేయడం వల్ల రాంగ్ అయిందని అంటుంటే దానికి నేను ఆన్సర్ చెప్తున్నా. బజ్ క్రియేట్ చేయడం అనేది ఇన్ఎవిటబుల్. దాన్ని ప్రతి మూవీకి బజ్ క్రియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ ఫస్ట్ 3 days 10 days కలెక్షన్స్ అనేది రాబట్టుకోవటానికి ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు ట్రై చేస్తుంది. అది ఎందుకు మిస్ఫైర్ అయింది, లేకపోతే ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ అందుకోలేకపోయింది అని అంటే ఒక్కటండి, ప్రేక్షకు దేవుళ్ళు ఆర్ ది అల్టిమేట్. ఇంకోటి, థియేటర్ సైకాలజీలో కొన్ని మూవీస్ ఉంటాయి, మీకు థియేటర్కి వెళ్ళినప్పుడు నచ్చకపోవచ్చు, ఇమ్మీడియట్గా ఏదో ఒక మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చూసినప్పుడు నచ్చకపోవచ్చు, కానీ అది 1 year తర్వాత ఇంట్లోకి వచ్చి మనకు ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూసినప్పుడు రిపీటెడ్ గా రిజల్ట్ ఇవ్వరు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ అతడు సినిమా. వన్ డే లోనే కదా ఎవరైనా రిజల్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్ అతడు సినిమా. సో నేనేం చెప్తున్నా, మీరు డైరెక్టర్ కాబట్టి మీరు దీని గురించి అడిగితే ఎటువంటి నెగిటివ్ పాయింట్ చెప్పట్లేదు. ఏమంటారు శ్రవణ్ గారు? డైరెక్టర్ కాబట్టి ఆయనకు తెలుసు సినిమా కష్టాలు ఏంటి అనేది. సో మీరు దాన్ని డిజాస్టర్ మీరు అన్నారు, తీవ్ర నిరాశ ఏం పరచలేదు, బజ్ ఎక్కువగా క్రియేట్ అయింది కాబట్టి ఇలా మీరు ఒప్పుకోరు. ఓకే, దట్ ఇస్. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్స్ అనేవాళ్ళు ఒకటండి, ఒక కొత్త పాయింట్ టచ్ చేసినప్పుడు, ఒక కొత్త ఐడియాలజీని టచ్ చేసినప్పుడు పీపుల్కి సింక్ అవడానికి ఇట్ విల్ టేక్ టైం. మీరేంటి ఒక మూవీ సక్సెస్ అవ్వాలంటే కొన్నిసార్లు ఇప్పుడు ఎంతో మంచి మూవీ ఫెయిల్ అయిపోయి తర్వాత నచ్చింది ఉంటుంది, ఒక్కోసారి ఏమి లేకుండా సినిమా హిట్ అయిపోతుంది, తర్వాత చూస్తే ఎందుకు ఈ సినిమా హిట్ అయిందని కూడా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. సో ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనే పబ్లిక్ టాక్ కన్నా అంటే దానికి ఈక్వేషన్స్ కొలమానం లేవు. దేర్ ఇస్ నో మెజర్మెంట్ స్కేల్. సినిమా ఇట్లా తీస్తేనే హిట్ అవుతుంది ఆ ఫార్ములా కానీ తెలుసు, ప్రతి ఒక్కరు అదే కంటిన్యూ అవుతారు కదా. సో వీ డోంట్ హ్యావ్ దట్ ఫార్ములా. యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ ఆ మినిట్ లో 2.5 hours 3 hours చూసిన తర్వాత డిడ్ దే లైక్ ఆర్ నాట్, అంతే బయటకు వచ్చిన తర్వాత. ఓకే, మీ 20 years ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ నుంచి చూసుకుంటే సంక్రాంతికే రిలీజ్ అవుతున్న సినిమాలు చూసుకుంటే అప్పటి నుంచి ఇప్పటికి కలెక్షన్ల పరంపర ఏమైనా తగ్గిందనుకోవాలా, పెరిగిందనుకోవాలా? ఒకప్పుడు ఈ పెద్ద హీరోల సినిమాలే సంక్రాంతి అనగానే ఒక 2-3 సినిమాలు రిలీజ్ అయిపోయాయి. చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేష్ కానీ, వీళ్ళందరివి ఒకప్పుడు 1 yearకి చూసుకుంటే 2-3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఒక్క సినిమా రిలీజ్ చేయడానికి కూడా చాలా అతి కష్టం మీద సినిమా చేసి రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ కలెక్షన్ల గురించి ఏమంటారు ఒకప్పటికి ఇప్పటికి? ఖచ్చితంగా అండి, చాలా ట్రెండ్స్ మారిపోయినాయి. ఇప్పుడు నేను 20 years బ్యాక్ ఐ స్టెప్డ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. నేను ఇండస్ట్రీలోకి ఫస్ట్ నేను ఓనమాలలు వేసుకున్నప్పుడు నేను ఇండస్ట్రీ డైనమిక్స్ అర్థం చేసుకోవడానికి ఐ స్పెండ్ లాట్ ఆఫ్ మై ఇయర్స్. బిగినింగ్ ఇయర్స్ నా 10 years ఆఫ్ మై లైఫ్ సినిమా డైనమిక్స్ ఏంటి, డైరెక్షన్స్ ఏంటి, డిపార్ట్మెంట్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. కలెక్షన్స్ వరకు ఇట్ వాస్ నాట్ మై స్టేజ్. ఓకే, నేను 10 ఏళ్ల క్రితంకి వెళ్తే 10 ఏళ్ల క్రితం కూడా ఇంత హైప్ లేదండి కోడి పందాల మీద కూడా. ఇట్ వాస్ ఈ కోడి పందాలన్నీ ఇక్కడి నుంచి ఊరి నుంచి వెళ్ళిపోయి అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోవాలని, హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి కూర్చొని పందాలు చేయాలని, అండ్ అబౌవ్ ది రేట్ ఆఫ్ ప్రపోజిషన్స్ ఆఫ్ అమౌంట్స్, కోట్లలో పందాలు వేయటం అనేది. సో ఎన్ని థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇక్కడ దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే డాలర్ ఎర్నింగ్స్ హ్యావ్ కమ్ టు ది మెయిన్, ఒక మనిషి సగటు మనిషి డాలర్ ఎర్నింగ్స్ అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ కానీ, ఎప్పుడైతే ఇక్కడి నుంచి అబ్రాడ్కి వెళ్ళినప్పుడు కానీ ఓవర్సీస్ కలెక్షన్ బిగినింగ్ లో స్టేజెస్ లో దివస్ ఓవర్సీస్ రైట్స్ అనేది లేదు. రాన్ మహేష్ బాబు మూవీస్ నుంచి ఓవర్సీస్ రైట్స్ అని, తర్వాత శాటిలైట్ రైట్స్ అని, థింగ్స్ ఆర్ చేంజింగ్. ఇట్స్ ఎ వెరీ డైనమిక్ వరల్డ్. ఫిలిం ఇండస్ట్రీ హెస్ బికమ్ వెరీ డైనమిక్ వరల్డ్. ఇవాళ ఉన్న ప్రెసెంట్ సినారియోలో ఎట్లా ఉందంటే పరిస్థితి, థింగ్స్ ఆర్ బికమింగ్ వెరీ వాలటైల్. అంటే ఏంటంటే ఒక్క 3 days to 10 days పోస్ట్ కరోనా తర్వాత విత్ ఇన్ నో టైం ఇంకోటి ఈ పైరసీ భూతం అనేది ఎప్పుడైతే చేజ్ చేయడం మొదలుపెట్టిందో ఈ 3 days to 10 days లోపల వీ హ్యావ్ టు మేక్ మనీ అనే కాన్సెప్ట్ లో
క్రియేటివిటీ పక్కకు జరిగి మనీ మేకింగ్ మీద మోర్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ పెరిగింది. దట్స్ వాట్ ఇస్ ద ఐడియా. అయితే రాజా సాబు జనాలకి